రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు కొన్ని సూత్రాలు చెప్తాను. ఆ సూత్రాలను కానీ మీరు మీ మైండ్లోకి ఎక్కించుకుంటే డబ్బుపై మీకున్న అభిప్రాయం మారుతుంది. డబ్బు ఆటోమేటిక్గా మీకు చాలా సులభంగా వస్తుంది. అయితే ఆ సూత్రాలు ఏంటో ఇప్పుడు మీరే వినండి. అందులో ఏ సూత్రం నచ్చిందో ఆ సూత్రం యొక్క నెంబర్ని తప్పకుండా కామెంట్ చేయండి. 1. మీ చేతిలోకి ఒక కరెన్సీ నోట్ని తీసుకుని దానికి గుడ్ మార్నింగ్ అని పలకరించండి. అలా చెప్పడం ఆరంభంలో మీకు వింతగా అనిపించవచ్చు. మన స్నేహితులను గుడ్ మార్నింగ్ అని పలకరిస్తాం. డబ్బు నా మంచి మిత్రుడు అని అంటూ ఉన్నాం. గమ్మత్తు ఏంటంటే డబ్బు మన స్నేహితులలాగే మన వెంటే ఉంటూ మనల్ని ప్రతి క్షణం ఆదుకుంటుంది. కాబట్టి డబ్బుకి గుడ్ మార్నింగ్ చెప్తే తప్పేముంది కదా. 2. మీరు ఒక కరెన్సీ నోట్ని తీసుకుని ముద్దాడండి. అలాగే డబ్బు పట్ల మీకున్న ప్రేమను వ్యక్తీకరించండి. ఎందుకంటే మనం ఐ లవ్ మనీ అని అంటున్నాం కదా. డబ్బుని మనం ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది. ప్రేమకున్న శక్తి మీకు తెలియనిది కాదు. ప్రేమను మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదు. జీవితంలో మనం కోరుకున్న వాటిని సాధించడానికి ఉపయోగించే శక్తి ప్రేమ. సో మనం డబ్బుని అనంతంగా పొందాలంటే మనం డబ్బుపై ఆ ప్రేమని చూపించాలి. 3. ఒక కరెన్సీ నోట్ని తీసుకోండి. అది 10 రూపాయలైనా పర్వాలేదు, 50 రూపాయలైనా పర్వాలేదు, 100 అయినా పర్వాలేదు, 500 రూపాయలైనా పర్వాలేదు. ఆ కరెన్సీ నోట్ని తీసుకొని మీ గుండెలకు హత్తుకొని కాసేపు ఉంచండి. అలా చేయడం వలన డబ్బుకి మీ యొక్క కృతజ్ఞత హృదయపూర్వకంగా తెలియజేసినట్లవుతుంది. మీ కృతజ్ఞత డబ్బుకి హృదయపూర్వకంగా చేరుతుంది. 4. డబ్బుకు మాత్రమే కృతజ్ఞత కాకుండా ఆ డబ్బును మన దగ్గరికి తెచ్చిపెట్టడంలో సహకరించే ఇతర సౌకర్యాలకు కృతజ్ఞత తెలియజేయాలి. ఒక మనిషి ఆర్థికంగా ఎదగడంలో ఎంతో సహకరించేవి మొబైల్ ఫోన్, కంప్యూటర్, ఇతర యంత్రాలు, ఆఫీస్ కుర్చీ, చైర్, ఇంకా వెహికల్స్, స్టాఫ్, బ్యాంక్స్, ఇంకా వగైరాలన్నీ అందించే సేవలను మనం అంత సులభంగా గుర్తించము. కానీ ఆ వ్యక్తి ఎదగడంలో ఇవి ఎంతో సహకరించి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం వాటిని గుర్తించి వాటి పాత్రను అంగీకరించి వాటికి గౌరవం ఇవ్వాలి, వాటికి కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఇప్పుడే కృతజ్ఞత తెలియజేయండి. 5. వస్తువులు ఇండైరెక్ట్గా మనల్ని డబ్బుకి కలిపేవే కాదు, డైరెక్ట్గా డబ్బు అంశాలలో పాత్ర వహించేవి. మన మనీ పర్స్, అకౌంట్ బుక్స్, మనీ లాకర్స్, బ్యాంక్ బుక్స్, ఫోన్పే, గూగుల్ పే, ఈటీసీ. ఇవి డబ్బు మన చేతిలోకి వచ్చి బయటకు వెళ్ళే డబ్బు గురించి ప్రతి క్షణం మనకు తెలియజేస్తాయి. ఇవి నిర్వహించే పాత్రని మనం అర్థం చేసుకుంటే వాటి మీద గౌరవం పెరుగుతుంది. ఈ సాంప్రదాయం మన సంస్కృతిలో ఆల్రెడీ ఉంది. ఇనప్పెట్టెలకు, దస్త్రాలకు పూజలు చేయడం మన ఆనవాయితీ. అలాగే విజయదశమి రోజున మన ఇంట్లో ఉండే వాహనాలకు, పరికరాలకు, యంత్రాలకు పూజలు చేసే ఆనవాయితీ కూడా మనకు ఉంది. వాటిని మళ్ళీ గుర్తు చేసుకుని అనుసరిస్తే డబ్బు పట్ల మనకుండే గౌరవం మరింత పెరుగుతుంది. 6. జీవితంలో అనుకున్నవన్నీ సాధించలేకపోవచ్చు, కానీ కొన్ని సాధిస్తాం, కొన్నింట్లో ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయిన వాటికి బాధపడినంతగా సాధించిన వాటికి సంతోషపడకపోవటం విచిత్రమైన మానవ నైజం. అందుకే మీకు మీరుగా ఒక అంశంలో విజయం సాధించిన, ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఇతరులు అభినందించిన సమయాల్లోనూ మిమ్మల్ని మీరు అద్దం ముందు నిలబడి భుజం చరుచుకోవడంలో తప్పు లేదు. దీనివల్ల మీలోని వ్యక్తిగత శక్తులు మెరుగవుతాయి. 7. ఇతరులకు డబ్బు అందించేటప్పుడు విసిరినట్లుగా ఇవ్వద్దు, ఎంతో గౌరవంతో ఇవ్వండి. మనం డబ్బు ఎవరికి ఇస్తున్నామో వారిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ మన చేతిలో నుండి వెళ్తున్న డబ్బును మాత్రం తప్పనిసరిగా గౌరవించి తీరాలి. ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఎంతో ధనవంతులుగా ఉన్నారు, కానీ వారు నేడు సంపాదించిందంతా పోగొట్టుకొని వీధుల్లో పడ్డారు. దాదాపు బికారులుగా మారారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు పట్ల చేసిన నిర్లక్ష్యం ఏమిటంటే పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా వెళ్తున్నప్పుడు డబ్బును నిర్లక్ష్యం చేశారు. ఇతరుల ముఖాన డబ్బును నిజంగానే వెదజల్లారు. డబ్బును గౌరవించకుండా వ్యవహరించారు. చివరికి వారి చేతిలో ఇప్పుడు డబ్బు లేదు. డబ్బు నష్టపోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును నష్టపోతున్నారు. డబ్బును నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో నష్టాలను అలా అనుభవిస్తూనే ఉంటాం. ఆ నష్టం కొంతకాలానికి బాధించడం మానేస్తుంది. అయితే మీరు నెలకు 5,000 రూపాయలు సంపాదించిన రోజులు గుర్తుకు తెచ్చుకోండి. ఒక ఏడాదంతా అంటే 12 నెలలు కష్టపడితే కానీ 60,000 రూపాయల సంపాదన రాదు.
6 లక్షలు సంపాదించాలంటే 10 ఏళ్ల కాలం పట్టేది. కానీ 6 లక్షలు ఒక్క రోజులోనే నష్టపోతున్నారు. అయినా మీకు చీమ కుట్టినట్లు లేదా? 10 ఏళ్ల ఆదాయం ఒక్కసారి నష్టపోయినా ఏమి అనిపించడం లేదంటే అది వారి అలసత్వానికి నిదర్శనం. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బును తప్పనిసరిగా గౌరవించండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన సూత్రాల ద్వారా మీరు మీ యొక్క తప్పులను సరిదిద్దుకోండి. అప్పుడు మీరు చేసే సాధనాలకి, కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. మీరు ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు ప్రేమగా ఇవ్వండి, గౌరవంగా ఇవ్వండి. 8. ఇతరుల నుండి డబ్బును తీసుకునేటప్పుడు అంతే గౌరవంతో, మర్యాదతో అందుకోండి. మనం గౌరవిస్తున్నది, స్వాగతిస్తున్నది మన చేతులోకి వస్తున్న డబ్బును కదా. ఇది ఎప్పటికీ గౌరవించదగినదే. అది తమ డబ్బైనా ఇతరులదైనా అలాగే చేస్తారు. 5 రూపాయల బిల్ అయినా 500 రూపాయల నోట్ అయినా అలాగే చేస్తారు. అది మనం డబ్బు పట్ల చూపించాల్సిన దృక్పథం. ఇటువంటి దృక్పథాన్నే డబ్బుపై మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎదుటి వారికి మనం డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బు వల్ల వారికి మేలు జరగాలని కోరుకోండి. ఎందుకంటే మనం ఇతరులకి ఏమి జరగాలని కోరుకుంటామో అది మనకు ముందుగా జరుగుతుంది. ఈ డబ్బు నీకు సహాయపడితే అది నాకెంతో సంతృప్తి అని మన పెద్దలు అనడం మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. అటువంటి తృప్తికరమైన మనస్సుతో మంచిని ఆశించి డబ్బు ఇవ్వాలి. 10. మీరు ఎన్నో వస్తువులను ఎన్నో సందర్భాల్లో కొంటూ ఉంటారు. ఇప్పటి నుంచి ఏ వస్తువునైనా ఆనందంతో కొనండి. ఎందుకు కొంటున్నాము అనే ఆలోచనతో కొన్న వాటితో లాభం ఉండదు. ఒక వస్తువు కొనటం అంటే డబ్బు చేతులు మారటం. మీ డబ్బును దుకాణదారుడికి ఇస్తున్నారు. అలా ఇచ్చేటప్పుడు మీరు ఆనందంతోనే ఇవ్వాలి. 11. డబ్బుకున్న విలువలను తారతమ్యాలు లేకుండా గౌరవించాలి. మీ సొంత డబ్బును ఎంత మర్యాదగా, జాగ్రత్తగా చూసుకుంటారో ఇతరుల డబ్బును కూడా అంతే జాగ్రత్తగా, గౌరవంతో చూసుకోవాలి. ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉన్నా దాని విలువ సమానంగానే ఉంటుంది. మీ దగ్గర ఉన్న డబ్బును ఖచ్చితంగా గౌరవించండి. డబ్బును గౌరవించడం అనే నిర్ణయాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేస్తే ఆ తరువాత డబ్బును నిజంగా గౌరవంగా చూద్దాం అనుకున్నప్పుడు చేతిలో డబ్బే ఉండకపోవచ్చు. అందుకే మన భారతదేశంలో డబ్బుకు అంత గౌరవం ఇచ్చారు. డబ్బు లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని గౌరవించాలి. డబ్బు అది ఒక ₹1 అయినా 500 రూపాయల నోట్ అయినా పొరపాటున జారి కింద పడితే కళ్ళకు అద్దుకొని తిరిగి తీసుకుంటారు. పొరపాటున కూడా నోట్ల మీద కాలు వేయరు. అలా అవమానిస్తే లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతుందని భయం. డబ్బు లక్ష్మీదేవి కాబట్టి ఆమెను పూజించాలి, గౌరవించాలి. డబ్బు చేతిలో ఉన్నప్పుడు దాని విలువ గుర్తించక విచ్చలవిడిగా వెదజల్లి తరువాత బికారులైన వారు ఎంతోమంది. 12. డబ్బులు పెంచుకోవాలనే ఆశ కూడా ఉండాలి. డబ్బును కేవలం ఖర్చు చేయడానికే కాకుండా దాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించాలి. పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి. పెట్టుబడి పెడితే డబ్బు పిల్లల్ని పెడుతుంది. ఆ తరువాత అవన్నీ మన కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తాయి. 24 గంటలు 365 రోజులు ఎన్నో సంవత్సరాలు మన కోసం పనిచేస్తూనే ఉంటాయి. పెట్టుబడులు పెట్టి ఈ విధంగానే చాలామంది ధనవంతులు అవుతున్నారు. మీరు కూడా అందులో ఒకరు. ఈ వీడియోలోని ఈ సూత్రాలు మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ని చూశారు. అన్ని వీడియోస్ ఒక ఎత్తు అయితే ఈ వీడియో ఒక ఎత్తు. సో ఈ వీడియో అర్థం కాకపోతే మరొకసారి చూడండి, తప్పేం లేదు. ఈ వీడియో అవసరమైన మీ స్నేహితులకి, శ్రేయాభిలాషులకి తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.